గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఐఎమ్ డాక్టర్ అయ్యజాకే, సైకాట్రిస్ట్, విజయవాడ. నమస్తే సార్. మానసికమైన వ్యాధులు మానసిక వైద్యుడికి చూపించుకున్నాక కూడా మళ్ళీ ఎంత చక్కగా వైద్యం చేయించుకుంటున్నా కూడా కొంతమందిలో అప్పుడప్పుడు మళ్ళీ తిరగబెడుతున్నాయి. దీన్నే రిలాప్స్ అంటారు కదా. మరి ఈ రిలాప్స్ ప్రివెన్షన్ స్ట్రాటజీస్ అంటే రిలాప్స్ని ఎలా అరికట్టాలి, ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడు మా కుటుంబ సభ్యులకే జబ్బు వచ్చిందనుకోండి, ఏం చేయాలి? ఒకటి, డాక్టర్ సైకాట్రిస్ట్, సరైన డాక్టర్ దగ్గర, సైకాట్రిస్ట్ దగ్గర మానసిక వైద్యం అనేది చేయించాలి, అర్హత కలిగిన మానసిక వైద్యుడి దగ్గర. రెండు, ఆ డాక్టర్ యొక్క సలహా సంప్రదింపుల ప్రకారం పీరియాడికల్గా రెగ్యులర్గా చెకప్లో ఉండాలి. డాక్టర్ చెప్పిన ప్రకారం మెడికేషన్ కానీ, థెరపీస్ కానీ, కౌన్సిలింగ్ కానీ చక్కగా చేయించుకోవటం జరగాలి. 4, డాక్టర్ ఇక మీకు వైద్య చికిత్స అయిపోయింది, ఇక నా అవసరం లేదు, మీరు రావద్దు అంటే మానేయాలి తప్ప మీ సొంత తెలివితేటలతో ఎవరో చెప్పారని, వాడు చెప్పాడు, వీడు చెప్పాడు, ఎదురింటోడు చెప్పాడు, ఇంకేముంది మంచిగా ఉంది కదా, ఊరికే మందులు ఎందుకు వాడుతున్నావు, డబ్బులు నాశనం చేసుకుంటున్నావు, ఊరికే మందులు వాడి ఆరోగ్యం నాశనం చేస్తున్నావు, ఇలాంటి చచ్చుపుచ్చు సలహాలతో చాలామంది వైద్యుడు చెప్తున్నప్పటికీ కూడా చికిత్స ఆపేసి తప్పు చేస్తున్నారు. అందుకని ఆ రిలాప్స్లోకి వెళ్ళటం జరుగుతుంది. సో ఈ విధంగా వైద్యుడి సలహాని ఖచ్చితంగా ఫాలో అయితే చాలా వరకు రిలాప్స్ ప్రివెన్షన్ అనేది ఖచ్చితంగా చేయగలగటం జరుగుతుంది. మీ డాక్టర్ అయ్యజాకే, సైకాట్రిస్ట్, విజయవాడ. నమస్తే.